అన్న బ్రదర్, రీసెంట్గా జరిగిన మ్యాచ్లో చూసుకుంటే తిలక్ వర్మ మన హైదరాబాద్ కుర్రోడు ఎలా అనిపించింది నీకు? నిజంగా తిలక్ వర్మ గురించి చెప్పాలంటే అప్పటి వరకు అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడు. కానీ లాస్ట్ ఫైనల్లోకి వచ్చేటప్పటికి ఇది చాలా మనకి ఆత్మగౌరవం సంబంధించింది. మన తెలుగు ప్రైడ్గా మన ఇండియన్ ప్రైడ్కి సంబంధించింది. ఎందుకంటే వేరే కంట్రీతో అయితే ఓకే, కానీ పాకిస్తాన్ అనే విషయంలో వచ్చేటప్పటికి మనకి చాలా హోప్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మన ప్రైడ్కి సంబంధించి అటువంటి మ్యాచ్లో తిలక్ వర్మ అనే వ్యక్తి, అందులో కూడా తెలుగు వ్యక్తి, మన హైదరాబాద్ కుర్రాడు ఒక వన్ మ్యాన్ షో ఆడటం చాలా గర్వకారణంగా ఉంది. ఓకే, బేసిక్గా అంటే ఈ రోజుల్లో చాలామంది అంటే అథ్లెటిక్స్ వైపు పేరెంట్స్ పంపించడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఎంతోమంది క్రికెట్లోనే చాలామంది ప్రూవ్ చేసుకుంటున్నారు. సో నీ ఒపీనియన్ ఏంటి బ్రో? ప్రతి ఒక్కరు ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ఇటువంటి దూరంగా ఉంటున్నారంటే అంటన్నా ఇది ఒక్క పేరెంట్స్దే కాదు, గవర్నమెంట్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ముందు పేరెంట్స్ ప్రోత్సహించాలంటే మనకు సరైన గ్రౌండ్ ఉండాలి కదా. ఈ రోజుల్లో మన యువతకి ఎంతమందికి సరైన గ్రౌండ్ ఉంది? మళ్ళీ వాళ్ళ ఆడతాకి కానీ, వాళ్ళ ప్రాక్టీస్ చేయడానికి కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆడడానికైనా సరే ఇప్పుడు ఏ గేమ్ అనేది తీసుకోనండి, సరైన మన స్కూల్స్ ఉన్నాయంటే ఎన్ని స్కూల్స్కి గ్రౌండ్ ఉంది యూత్ ఆడటానికి? గ్రౌండ్ లేకే కదా ముందు గవర్నమెంట్ ఇటువంటి పట్టించుకోవాలి. స్కూల్ ఏదో ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూల్స్ వచ్చేస్తాయి, పొద్దు నుంచి సాయంకాలం వరకు స్కూల్లో కూర్చోబెట్టేసి ఏదో చేంజ్ చేస్తారు తప్ప ఎప్పుడు ఒక్క పీటీ అవర్ కూడా ఉన్న పీటీ అవర్ కూడా ఆ మ్యాథ్స్ వచ్చి పట్టుకుపోతాడు. మరి ఇంకెక్కడ వస్తుంది ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ రావాలంటే ఫస్ట్ గ్రౌండ్ ఉండాలి, తర్వాత కంపల్సరీ పీటీ అవర్ ఉండాలి, వాటి మీద సరైన అవగాహన కల్పించాలి. అలా మన గవర్నమెంట్ కల్పించినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి పేరెంట్స్ తీసుకుంటారు. మనం సరిగ్గా ప్రొవైడ్ చేయనప్పుడు మన వాళ్ళు ఎలా పైకి వెళ్తారు చెప్పండి? అందుకే కదా ఇప్పుడు ఎన్నో మన యూఎస్ చూసుకుంటే మనతో ఎంతో చిన్న దేశం, మనది పాపులేషన్లో ఫస్ట్లో ఉంది. ఇప్పుడు అంత పాపులేషన్లో ఫస్ట్ ఉన్న మెనస్లోకి వచ్చేప్పటికి ఎక్కడో లాస్ట్లో ఉంటుంది. తిలక్ వర్మ నిజంగా ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ చేశారా మనోడి దగ్గర ఇంత టాలెంట్ ఉంటుందని? అన్న జరిగినప్పుడు ఇలాంటి అనుమతులు బయటకు వస్తూ ఉంటాయి. ఇది అన్న తిలక్ వర్మ తెలుగుడు సత్తా ఎప్పుడో చాటాడు. ఎందుకంటే ముంబై ఇండియన్స్లో మనోడు ఆడేటప్పుడు టీము ఒంటరిగా ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు మనోడు ఎన్నో చాలాసార్లు కూడా ఆదుకున్నాడు. మనోడు వన్ మ్యాన్ షో ఆడాడు. కానీ ఒక ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఇలా కొట్టడం ఫస్ట్ టైం కదా. ఇది మాత్రం చాలా గర్వకారణం. తెలుగుడుగా చాలా హ్యాపీ, చాలా ప్రైడ్గా ఉంది. హలో బ్రదర్. హాయ్ బ్రదర్. క్రికెట్ చూస్తారా? చూస్తా బ్రదర్, ఆడతా కూడా. ఓకే, సో రీసెంట్గా తిలక్ వర్మ మన తెలుగువాడు, సో ఎలా అనిపిస్తుంది మ్యాచ్? ఇంకా చెప్పాలని అవసరం లేదు. పాకిస్తాన్ కొట్టాం కదా, పాకిస్తాన్ కొట్టడం అంటే చిన్న విషయమే, పెద్ద విషయం కూడా కాదు. కానీ ఫైనల్లో కొట్టడం అంటే మామూలు విషయం కాదు. లాస్ట్ వరకు వచ్చి మ్యాచ్ మన తిలక్ వర్మ మామూలుగా లేదు. మన తెలుగుడి సత్తా చూపించాడు ప్రపంచానికి. ఏంటి ఆ పాకిస్తాన్ వాడు పోసుకున్నాడు అట్లా తెలుగుడి దెబ్బకి, ఎవడరా బాబు అనుకోని ఆ రకంగా పిచ్చ కొట్టాడు. ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వాయించాడు. అట్టే మనం పాకిస్తాన్ వాడికి ప్యాంట్లు తడిచిపోయినట్లే ఆ రకంగా కొట్టాడు. తెలుగుడి సత్తా చూపించాడు. తెలుగుడి జెండా పాతాడు అక్కడ యుఏఈలో. ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు మన తెలుగు వాళ్ళే చాలా మంది క్రికెట్ ప్లేయర్లుగా ఇలా వస్తున్నారు. సో ఇస్ ఇట్ ఫీల్? చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు తెలుగు వాళ్ళు అక్కడొకరు ఎప్పుడో మనం వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, వేణుగోపాలరావు ఆ రకంగా చూసుకున్నాం. కానీ రాను ఇప్పుడు తెలుగు వారికి బాగా ప్రిఫరెన్స్ పెరిగింది. దానితో ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఒకటి పెట్టారు, ఏపీఎల్. దానివల్ల కూడా టాలెంట్ అనేది అవుట్కమ్ అవుతుంది. ఇంతకుముందు అలా ఉండేది కాదు. తెలుగు వాళ్ళు ఎక్కడో మనం 100 చూసుకునే వాళ్ళం. అదే చెప్పే కదా లక్ష్మణ్ ఇలాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు మంచి వాళ్ళు వచ్చారు. తిలక్ వర్మ కానీ, అటు కాకపోతే నితీష్ కుమార్ రెడ్డి, ఎక్కడ అసలు ఏమన్నా టాలెంట్. నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ ఇలాంటి ప్లేయర్లు వస్తున్నారు. హనుమ విహారీ ఇలాంటి ప్లేయర్లు బాగా వచ్చారు. దానికి కారణం మన తెలుగు వాడి సత్తా ప్రపంచానికి తెలుస్తుంది. హనుమ విహారీ ఆస్ట్రేలియన్ సిరీస్లో బార్డర్ గవస్కర్ ట్రోఫీలో సూపర్గా ఆడాడు. దాని ద్వారా గుర్తింపు ఇంకా బాగా వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు మెయిన్ నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ వల్ల తెలుగు వాళ్ళ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. క్రికెటర్లు ఉన్నారా లేదా ఇక్కడ అని చెప్పేసి వస్తున్నారు బయటికి. మనకు మన ముంబై ఇండియన్స్ టీంలో సత్యనారాయణ రాజు ఆక్షన్లో అమ్ముడుపోయాడు. చాలామంది బండారు అయ్యప్ప ఢిల్లీ క్యాపిటల్స్ ఒకప్పుడు ఆడాడు. చాలామంది ఉన్నారు ప్లేయర్స్ చూసుకుంటే మీరు. ఇప్పుడు తిలక్ వర్మకు కూడా ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఇవన్నీ, సో ఇంతకుముందు అసలు ఎక్స్పెక్ట్ చేశారు తిలక్ వర్మ ఈ రేంజ్లో తిలక్ వర్మ ఇచ్చి పడేస్తాడని తెలుసు, బాగా ఆడతాడని తెలుసు. కానీ ఈ సందర్భంలో ఆడతాడని మేము అనుకోలేదు. అసలు ఎలా అంటే కల్ట్ అంతే. అసలు మాటలు చెప్పుకోవడానికి లేదు, కొత్త పదాలు వాడాలి తెలుగులో కూడా కొత్త పదాలు వాడాలా. సరిలేరు నీకెవరు అనాలంగా ఇప్పుడు అలాంటి మాటలు చెప్పాలి తిలక్ వర్మ గురించి. సూపర్, అసలు ఏమన్నా అసలు ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అండి చెప్పాలంటే. ఆ రోజు ఫుల్ మిల్స్ మనకు. క్రికెట్ మ్యాచెస్లో చూసుకుంటే మన తెలుగు వాళ్ళు ఒక్కొక్కరుగా చాలామంది బయటపడుతున్నారు. సో చాలామంది యూత్ ఏంటంటే ఇలాంటి అథ్లెటిక్స్కి చాలా దూరంగా ఉంటున్నారు అనమాట. ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? ఇంట్లో ప్రోత్సాహం లేకపోవడం వల్ల
ఇంట్లో వాళ్ళు భయపడుతుండ్రబ్బా, ఎక్కడ పిల్లలను పంపిస్తే తొక్కేస్తారేమో అని చెప్పేసి. ఇప్పుడు అథ్లెట్స్ అవ్వాలంటే చదువు మానుకోవాలి. ఫస్ట్ థింగ్, చదువు రెండు అవ్వదు. ఇది ఫస్ట్ పాయింట్. చదవాలి ప్లస్ ఆడాలంటే అవ్వదు. చదువు వదిలేసి అథ్లెటిక్స్ మీద పూర్తిగా ఫోకస్ చేద్దామంటే బయటికి వెళ్ళిన తర్వాత పాలిటిక్స్ ఉంటాయేమో అని చెప్పి ఒక భయం. ఈ భయం తల్లిదండ్రుల్లో ఉంది. అరే ఎందుకు మళ్ళీ అక్కడ పోయినాక లైఫ్ నాశనం చేసుకుంటావు, ఆట రాదు చదువు రాకుండా మిగిలిపోతాం అని చేసి భయంతో తల్లిదండ్రులు పంపట్లేదు. ఈ పాలిటిక్స్ వల్ల ఇండియాలో సగం టాలెంట్ పోతుంది. ఫస్ట్ థింగ్, పాలిటిక్స్ వల్ల సగం టాలెంట్ పోతుంది ఇండియాలో. ఫస్ట్ బయటికి వచ్చి గ్రౌండ్లో మైదానంలో పరుగులు పెట్టాల్సిన కూడా పరుగు పెట్టకుండా ఇంటికే పరిమితం అవుతున్నాడు. కారణం పాలిటిక్స్. దేశంలో జరిగేది పాలిటిక్స్. క్రికెట్లో కానీ ఎక్కడైనా పాలిటిక్స్ జరుగుతుంది. చాలా వరకు జరుగుతున్నాయి ఇప్పటికైతే. ఇప్పుడు జరుగుతున్నాయి. టాలెంట్ నుండి రాని పైకి, టాలెంట్ అయినోడు వస్తున్నాడు. ఇది జరుగుతుంది. అందువల్ల పేరెంట్స్ భయపడుతున్నారు. ఫస్ట్ థింగ్, ఇక్కడ పర్సెంటేజ్ చూడండి. అథ్లెటిక్స్ ఇన్ని కోట్ల జనాభా ఉంది కదా, మీరు ఒకసారి ఆలోచించండి. మీడియా మీరే చూస్తుంటారు కదా, మాకంటే మీకే ఎక్కువ ఉంటుంది సెన్స్ కానీ కామన్ సెన్స్ కానీ ఎక్కువ. ఎంత 140 కోట్ల జనాభా కదా మంది. ఇంత జనాభా ఉన్న దేశంలో ఒక గోల్డ్ మెడల్ కొడితే ఒక రేంజ్లో చూసుకుంటారు. అంటే తప్పనట్లేదు, కొట్టినందుకు కాదు. గోల్డ్ మెడల్ కొట్టే వాళ్ళు లేరు మన దాంతో. నీరజ్ చోప్రా కొట్టాడు అంటే ఎన్నేళ్ళకి కొడుతున్నారు. 140 కోట్ల జనాభాలో పట్టుమని మనకు ఒక 50 మంది అథ్లెటిక్స్ దొరకట్లేదా? అమెరికాలో అంటే తక్కువ జనాభాలో ఎందుకు వందల మెడల్స్ వస్తున్నాయి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఒలింపిక్స్లో మెడల్ కొడితే చాలని అన్నం తిని కళ్ళకు అద్దుకునే వాళ్ళు మనం. అయ్యో చాలేరా స్వామి ఒలింపిక్స్లో మెడల్ కొట్టేసామని చంకలు గుద్దుకుంటున్నాం. గుద్దుకోవడం కరెక్టే, కానీ ఇంకా రావాలి, కామన్ అయిపోవాలి అది మనకు. ఇండియా వెళ్ళింది ఆ ఒలింపిక్స్లో కొట్టేస్తున్నామా? కేవలం క్రికెట్ ఒకటే కాదు కదా, క్రికెట్ ఒకటి ఆడితే నువ్వు అథ్లెట్ అయిపోవు కదా. ఎన్నో ఉన్నాయి గేమ్స్. ఫుట్బాల్ ఉంది, హాకీ ఉంది, టెన్నిస్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, ఎన్నో ఉన్నాయి. కేవలం క్రికెట్ ఒక్కటే మన దేశానికి ప్రైడ్ తెచ్చిందంటే అది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్లుంది బ్రదర్ తిలక్ వర్మ? క్రికెట్ చూస్తావు నువ్వు? చూస్తా. ఎట్లా ఉంది తిలక్ వర్మ గేమ్? అది చాలా బాగా ఆడుతున్నాడు. తెలుగు పర్సన్ అక్కడ వరకు సెలెక్ట్ అవ్వడం అంటే చాలా గ్రేట్. అది మంచిగా పని సెలెక్ట్ అయ్యిండు అండ్ ఇండియా పేరు నిలబెడుతుండు. సో వెరీ గ్రేట్ ఫర్. ఎట్లా ఉంది అసలు? ఇంతకు ముందు ఈ రేంజ్ లో ఇస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు అసలు? లేదు, ఫస్ట్ ఐపీఎల్ లో చూసినప్పుడు అయితే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, మరి ఇంత కొడతాడని చెప్పి ఇండియాకి. ఇప్పుడు మొన్న ఏషియా కప్ రానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కాబట్టి ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంతే. ఓకే, నెక్స్ట్ బ్రదర్ చూసుకుంటే ఇప్పుడు చాలా మంది అథ్లెటిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అథ్లెటిక్స్ వైపు అంటే చూపించాలి. ఇండియాలో కూడా ఎక్కువ స్కోప్ లేదు అథ్లెటిక్స్ వాళ్ళకి. అంటే వేరే కంట్రీస్ ఇచ్చేంత స్కోప్ ఇస్తలేరు ఇండియాలో. సో మన దగ్గర కూడా ఇస్తే బాగుంటుంది పోతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బాయ్ బ్రో. తిలక్ వర్మ ఎట్లా ఉంది బ్రో గేమ్? నిజంగా వారు వన్ సైడ్ చేసాడంటే ఏమంటారు? సింగిల్ హ్యాండ్ మీద భారత్ అప్పటి వరకు పాకిస్తాన్తో ఫైనల్కి నిజంగా తిలక్ వర్మ చేసిన కృషి ఎప్పుడు దగ్గరగా 30 ఇయర్స్ అవుతుంది మనకి. నిజంగా ఆసియా కప్ మళ్ళీ మనకు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. దాంట్లో కీలక పాత్ర మన తెలుగువాడు, మన తిలక్ వర్మ అనేవాడు దీంట్లో ఒంటి చేతి మీద మ్యాచ్ని గెలిపించాడు. శివన్ దూబే కానీ, తర్వాత మన శాంసన్ కానీ, చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు కూడా అనేది చాలా గర్వంగా కూడా ఉంది. కుల్దీప్ 4 కొట్టుకుంటున్నాడు. చెప్పండి. సో అట్లానే ఇప్పుడు తిలక్ వర్మ సో ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేశారు మామూలుగా? అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది కానీ ఆయన మీద, కాకపోతే ఏంటంటే ఇంత సీన్ క్రియేటివిటీ అయితే తెలియదు. ఫైనల్ వరకు ఎంత ఉత్కంఠంగా 4 జరగటం, పాకిస్తాన్తో ఫైనల్గా మనకి రావటం, ఫైనల్కు మనం తలపట్టడం, తర్వాత దాన్ని కీలక పాత్ర దానికి తిలక్ వర్మ, ఎంఎస్ ధోని కానీ, లేకపోతే ఇంతకుముందు వీళ్ళు అనేది కీలకంగా ఉండేవాళ్ళు. ఎంఎస్ ధోని, మన ఎవరు విరాట్ కోహ్లీ, వీళ్ళంతా ఉండరు, రోహిత్ శర్మ, వాళ్ళు లేకపోయినా సరే మనం కప్పుని సాధించగలుగుతాం అనే, కప్పుని కొట్టగలుగుతాం. అది కూడా మన తెలుగువాడు. ఇన్ని రోజుల్లో మన ఇంత తెలుగువాడు ఎప్పుడు అంబట్ రాయుడు ఉండేవాడు. తర్వాత ఆయన ఆ స్థాయిలో రాణించలేకపోయారు కొన్ని కారణాల వల్ల. ఆ స్థాయిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసింది మన తెలుగువాడు. నిజంగా ఇంత ఇలా చేయగలుగుతాడు అనడానికి మనకి నిజంగా చాలా గర్వకారంగా ఉంది, చెప్పుకోవడానికి కూడా చాలా హ్యాపీ. అథ్లెటిక్స్ లో చాలా మంది యూత్ చాలా దూరంగా ఉంటున్నారు అన్నమాట. ఏం చెప్తారు? ఈ రోజులో చూసుకుంటే చాలా మంది క్రికెట్ లోనే ఉన్నారు తెలుగు వాళ్ళు. ఉన్నారు, కాకపోతే ఏంటంటే మనకి అవకాశాలు అంతగా ఇప్పటి వరకు కూడా మనకి రాలేదు కొన్ని కారణాల వల్ల. ఇప్పటి నుంచి మనకి నిజంగా అవకాశాలు రావాలి. మన సత్తా ఏంటనేది ఆల్మోస్ట్ మనకి తిలక్ వర్మ దానికి చాటి చెప్పాడు. కాబట్టి నెక్స్ట్ టైం మనకి ఇంకా ఇటువంటి వాళ్ళు ఐపీఎల్ సీజన్లో చాలా మంది సెలెక్ట్ చేస్తారని, తర్వాత వాళ్ళు ఇంకా పార్టిసిపేట్ చేసి మంచి ఇండియాకి, భారతదేశానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తారని